Yeah, right, thank you. So our research will start explaining what is seismic vulnerability. Make it simple. Okay, like manam generic information nunchi start chestamani cheptam adi eppudu core area. Your core area of this concept is evaluating seismic vulnerabilities and how it is going to impact on structures that are built on it or structures that are inside it. Okay, inside the soil. So now next enti ante seismic vulnerability lo ippudu manamu first ఇది explain చేసిన తర్వాత next what ఏమన్నా అంటే like last this statement explained that we already have several studies that explained seismic performance of buried pipelines. అంటే buried pipelines ఈ seismic performance అనేవి అంటే buried pipelines ఎంతవరకు ఈ seismic situations ని అంటే earthquakes ని ఓవర్కమ్ చేయగలదు అనే అంటే వాటి పర్ఫార్మెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ బరీడ్ ఏ పైప్ ఇన్సైడ్ ద సాయిల్, దాని పర్ఫార్మెన్స్ అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెసిస్ట్ అనేది మీరు ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎవాల్యుయేట్ చే we can research from documents because it clearly explains that there are a lot of researches that are conducted which explains about seismic performance of buried pipelines. Look, a buried pipeline, how it is going to handle seismic situations and what factors, what kind of factors that will be explaining that particular situation. ఇప్పుడు seismic అంటే మేబీ స్ట్రెస్, స్ట్రెయిన్, వెరీ ఇంపార్టెంట్, ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తాం, మన అనాలిసిస్ లో we consider them as independent variables. Okay, so our variables ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో యు ఆర్ సపోజ్ టు స్పీక్ అబౌట్ దోస్ థింగ్స్. ఫస్ట్ యు స్పీక్ అబౌట్ seismic vulnerability, seismic situations and their impact on structures. Then you speak about buried pipelines with the seismic vulnerability కొంచెం like explanation ఇచ్చేసి you are supposed to discuss about how you can say that a buried pipeline is having a performance, అంటే how it is going to handle the seismic situations అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఆ సిచ్యువేషన్స్ ని మనం ఇంప్రూవైజ్ చేస్తే మీరు మీ పైప్ లైన్స్ ఏవైతే మనం వి స్టోర్ ఇట్ దానికి సంబంధించిన ఇప్పుడు మేబీ ఇప్పుడు ఇందులో చూడండి ఇక్కడ హౌ డెఫినేషన్ ఆఫ్ అనలిటికల్ ఫ్రెగాలిటీ కర్వ్స్ is still needed since most of the past studies were based on empirical methods or data. So this study aims to define the seismic ఫ్రెగాలిటీ. ఫ్రెగాలిటీ మీద ఎక్కువ అంటే విరిగిపోవడం, పగిలిపోవడం, ఫ్రెగాలిటీ అంటే అదే కదండి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టమని అడుగుతున్నాడు వాడు. ఓకే, సో మేబీ పర్ఫార్మెన్స్ లో ఫ్రెగాలిటీ ఒకటి అయి ఉండొచ్చు. ఓకే, సో ఫ్రెగాలిటీ అనేది ఇట్ మైట్ బి డిపెండింగ్ అగైన్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అగైన్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ యూ షుడ్ స్పీక్ అబౌట్ ఆన్ బేస్డ్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ మీ పైప్ లైన్ ఈ సాయిల్ ఇంటరాక్షన్స్ లో ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకొని సెస్మిక్ సిచ్యువేషన్స్ ని ఓవర్కమ్ చేయగలదు అనేది ఐడెంటిఫై చేయగలగాలి. దాని తర్వాత అందులో ఒక పాయింట్ ఫ్రెగాలిటీ కర్వ్ అనేది ఒక పాయింట్ అనుకోండి. ఆ ఫ్రెగాలిటీ కర్వ్ మీద వీఆర్ సపోజ్ టు డూ సమ్ ఎక్స్టెండెడ్ రీసెర్చ్. ఓకే, ఆ ఫ్రెగాలిటీ ఆఫ్ కర్వ్స్ ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు మీ టార్గెట్ వేరియబుల్ ఏమైంది, ఇప్పుడు ఫ్రెగాలిటీ ఆఫ్ ద పైప్. ఓకే, సో ఫ్రెగాలిటీ ఆఫ్ ద పైప్ అవ్వాలి అంటే ఫ్రెగాలిటీని మనం ఓవర్కమ్ ఏ ఫ్యాక్టర్స్ ఫ్రెగాలిటీని కాజ్ చేస్తే అండ్ ఏ ఫ్యాక్టర్స్ ఫ్రెగాలిటీ రాకుండా అడ్డుకోగలవు అనేది మనం వీఆర్ సపోజ్ టు ఐడెంటిఫై. సో నౌ యువర్ రీసెర్చ్ దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఈస్ ఇంప్లిమెంటేషన్. వి యూజ్ ఓపెన్ సీస్ అండ్ వి పర్ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ అనేది. This is what we are going to do అంటే like implementation part. Till this ఈ సెక్షన్ వరకు it will be like literature part అన్నమాట. Okay, so study will be defined in order to consider different geometrical configurations of the pipes as well as different topologies of soil. ఇక్కడ ఏంటి అంటే we know that ఒకే పైప్ ఉంది అనుకోండి. సో వీటి అర్థం ఏంటంటే డిఫరెంట్ టోపాలజీస్ ఆఫ్ డిఫరెంట్ సాయిల్స్ ఉన్నాయి. ఆ సాయిల్ కున్న క్యారెక్టరిస్టిక్స్ and we calculate pipe fragility related, like pipe related కొన్ని factors ni we will be evaluating. We రెండింటిని relate చేస్తాం. If it is a like a very strong soil అనుకోండి, loose soil or very strong soil అనుకోండి, whatever the pipe you keep inside, so maybe ఈ earthquakes అలా వచ్చినప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, స్ట్రాంగ్ మెటీరియల్ కాబట్టి. సో మనము సాయిల్ మూవ్మెంట్ వల్ల ఏమైనా పగిలిపోవచ్చేమో, సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇఫ్ ఇట్ ఇస్ ఏ లూజ్ సాయిల్ అనుకోండి, సో మనకి ఆ పైప్ కి ఆ ఫ్లెక్సిబిలిటీ అదన్నీ ఉండొచ్చు, దానివల్ల ఏమన్నా పగిలిపోకుండా ఉండొచ్చు, ఆ ఫ్రెగాలిటీ అనేది తగ్గిపోయి ఉండొచ్చు. అంటే సో అంటే జస్ట్ ఎగ్జాంపుల్, నేను చెప్పింది కరెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఐఎమ్ టెలింగ్ ఇట్ టోపాలజీ ఆఫ్ సాయిల్, సాయిల్ లక్షణాలు, సాయిల్ ఉండే క్యారెక్టరిస్టిక్స్. అంటే సో అలాంగ్ విత్ ద మెటీరియల్ దట్ యూ యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద పైప్ అండ్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ తో పాటు in which like what type of soil that pipe was buried అనేది కూడా it will be having impact on fragility of that pipe. Okay, so topology of soil and its impact on fragility కూడా, fragility of pipes కూడా మనం calculate చేయాలి. Fragility of curves
because of its own characteristics. ఇవి రెండు మనం evaluate చేయాలి. So these will be your headings. So you start with like మీరు ఎలా స్టార్ట్ చేస్తారు అప్పుడు అంటే మీరు రాసారు బానే కానీ what should be highlighted అనేది you got confused. So maybe you start with speaking about seismic situations and its impact on maybe civil engineering or like engineering structures something. Okay, impact on structures. Okay, this is your core area. So each core area we will be doing some kind of research. So background information will be on this information. So ఇది నేర్చుకోండి మీరు లైక్ అంటే హౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అనేది అంటే హౌ టు స్టార్ట్ ఏ రీసెర్చ్ అనేది జస్ట్ నేను చెప్పింది ఫాలో అవ్వడం లేదు యూ కెన్ ఇంప్రూవైజ్ ఆల్సో. సో దిస్ ఈస్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వాడు ఏం అడిగాడు మనకి సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ పైప్ లైన్స్. సో సెస్మిక్ సిచ్యువేషన్స్ లో సో హౌ యూ డిసైడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పైప్స్. ఓకే, పెర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్స్. పైప్ లైన్స్. ఓకే, సో అంటే ఒక పైప్ లైన్ తీసుకున్నాం అనుకోండి హౌ యూ సే దట్ లైక్ ఇప్పుడు మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ స్మాల్ ఒక పెన్సిల్ యూజ్ చేస్తున్నాం అనుకుందాం పెన్సిల్ ది 2B-na 12B-na 3B-na 4B-na there will be some kind of characteristics because based on the type of line you want to write దానికి తగ్గ పెన్సిల్ ని we will be using it. In the same way పైప్ తీసుకున్నాం అనుకోండి if you see like మనం రెగ్యులర్ గా మున్సిపల్ వాటర్ కి ఒక టైప్ ఆఫ్ పైప్ తీసుకుంటాం different types of pipes for different purpose. మనము drainage వాటికి different pipes because what nature the kind of use we will be having with those pipes అంటే ఎంత వాటర్ ఫ్లో అవుతుంది ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మనం పైప్స్ తీసుకుంటాం. సో అలాగే ఇక్కడ మనం సాయిల్ లోపల మనం పైప్ లైన్స్ పెడతాం. యా సార్ కానీ మనకి టైటిల్ లో స్టీల్ పైప్ లైన్స్ గురించి అడిగారు సార్. ఇక్కడ టైటిల్ ఆఫ్ ది రీసెర్చ్ సార్. ఓకే, యూ టేక్ దట్ పైప్ నా దానిదైనా స్టీల్ పైప్ అయినా కానీ ఆ పైప్ ది పెర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్స్ తీసుకోమని చెప్తున్నాను. సో వాట్ ఎవర్ ద పైప్ ఇట్ ఈస్ ఆ పైప్ కి ఏమేమి పెర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే హౌ యూ ఆర్ గోయింగ్ టు సే దట్ పైప్ విల్ సక్సెస్ఫుల్లీ హ్యాండిల్ సిస్మిక్ సిచ్యువేషన్స్ అన్నమాట. వాట్ ఎవర్ ద పైప్ ఇట్ ఈస్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ అంతే. ఓకే, if it is a steel pipeline it will be a steel pipeline and its performance. Okay, so you are supposed to speak about what will be its stress enta undochu, bending property enta undochu, so elasticity enta undochu. Endukante for example manaki na understanding like my way of when we take a topic and when we do some kind of basic understanding on the concept. So for example earthquake vachinappudu em avutundi pipe bend avvachu లేదా ఎలాస్టిక్ మూమెంట్ ఉంటుంది అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఒక బెండింగ్ స్టేజ్ కి వెళ్ళి మళ్ళీ నార్మల్ స్టేట్ కి రావడం. సో ఎలాస్టిసిటీ సో దాని ఎలాస్టిక్ స్ట్రెస్ స్ట్రెంగ్త్ ఇవన్నీ లైక్ దెర్ విల్ బి సర్టెన్ ఫ్యాక్టర్స్ దట్ విల్ బి ఇంపాక్టింగ్. భూకంపం సడన్ గా రాగానే బికాస్ ఆఫ్ ద సాయిల్ వెయిట్ అయ్యొచ్చు దెర్ విల్ బి సమ్ ఫ్యాక్టర్స్ దట్ విల్ బి ఇంపాక్టింగ్ ఆన్ పైప్. ఆ ఫ్యాక్టర్స్ అంటే మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇఫ్ ఐ మెన్షన్ యూ విల్ రైట్ దోస్ ఓన్లీ జస్ట్ దోస్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఓకే, యూ ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై అట్లీస్ట్ 5-6 ఫ్యాక్టర్స్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ పైప్ లైన్. whatever the pipeline you do a chinna pipe pedda pipe ఏ pipe అయినా గానీ దానికి కొన్ని characteristics ఉంటాయి సర్వీస్ చేయండి అన్నాను. ఓకే, సో ఇట్ కెన్ బి a steel pipe no issues. ఓకే ఓకే సార్. పైప్ అనేది జనరిక్ టర్మ్ అండి, దానిలో స్పెసిఫిక్ గా ఎనీ పైప్ అయి ఉండొచ్చు. ఓకే, నేను పైప్ గురించి చెప్తున్నా. నెక్స్ట్ పైప్ ఇందులో మనకి ఫ్రెగాలిటీ కర్వ్ అనేది ఒక ఫ్యాక్టర్ రావచ్చు. ఓకే, ఈ పెర్ఫార్మెన్స్ దానిలో దాని ఫ్రెగాలిటీ కర్వ్ ఎంత ఉంది అనేది మనం ఆ ఫ్రెగాలిటీకి ఎంత స్ట్రెస్ పడితే ఫ్రెగాలిటీ వస్తుంది అనేది ఉండొచ్చు. అంటే ఫ్రెగాలిటీ అనేది ఒక ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ పైప్. సో టూ మచ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఈవెన్ ఏ స్టీల్ పైప్ విల్ ఆల్సో బ్రేక్. ఓకే, సో ఆ ఫ్రెగాలిటీ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఒక 6 ఫ్యాక్టర్స్ అందులో ఫ్రెగాలిటీ. నెక్స్ట్ వి స్పెసిఫికలీ స్పీక్ అబౌట్ ఫ్రెగాలిటీ కర్వ్. ఫ్రెగాలిటీ కర్వ్ and factors influencing it. So you start explaining about fragility curve, then you will identify fragility రావడానికి అంటే పగిలిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి డిస్కస్డ్. ఓకే, ఇవి అంటే మనము we don't speak about like water pressure వీటిని కాదు, because of seismic situation లో what kind of fragility, what kind of factors can create fragility curve అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి.
So if frugality curve, so now we speak about how that frugality can be overcome. Okay, so we speak about, or like we try to provide some kind of suggestions. So ఇప్పుడు ఏంటంటే ఆ ఫ్రెగాలిటీ ఓవర్కమ్ చేయడానికి what kind of like measures we are supposed to take అనేది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ లో ఫ్రెగాలిటీ అనేది ఉంటుంది, స్పెసిఫిక్ సిచ్యువేషన్ వల్ల ఫ్రెగాలిటీ అనేది ఉంటుంది. ఆ ఫ్రెగాలిటీ ఓవర్కమ్ చేయడానికి what kind of solutions we have అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి రికమెండేషన్స్ కింద we write. So recommendations to handle the situation. ఇప్పుడు టాపిక్ ఏంటి, వన్ టాపిక్ వి వాంట్ టు ప్రూవ్ సమ్ కైండ్ ఆఫ్ సారీ ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. సాయిల్ టోపాలజీ. ఇవన్నీ మనకి దొరికిపోతాయండి, మనము నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ సాయిల్ టోపాలజీ ఇస్ ఇనఫ్ మనకి 2000 వర్డ్స్ కదా. సో ఇట్ విల్ బ్యాక్ ఇన్ వర్డ్ కాంటాక్ట్ అయిపోతుంది. సో ఫ్రెగాలిటీ కర్వ్ రాసేటప్పుడే జస్ట్ రైట్ అబౌట్ హౌ దట్ పైప్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రెగాలిటీ కర్వ్ ఎట్లా ఇన్సిడెంట్స్ అండ్ వి విల్ బి కవరింగ్ ఇన్ దిస్ ఏరియా ఇట్సెల్ఫ్. ఓకే, సో దీని సాయిల్ టోపాలజీ గురించి మీరు సెపరేట్ గా రాయండి అగైన్. ఓకే, సాయిల్ టోపాలజీ, వాట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఆర్ దేర్, వాట్ హౌ ఈచ్ టైప్ ఆఫ్ సాయిల్ విల్ బి హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ factors influence impact on fragility of the pipeline. Okay, this should be the structure of your document. Okay, when we read our topic, from reading our topic itself we got all the information that we discussed. So ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి, so you want to prove some kind of information, like we want to analyze. So what is our agenda? We want to analyze how specific situation పైప్ లైన్ ఏదైతే మనం పైప్ లైన్స్ పెట్టామో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని మనం ఎవాల్యుయేట్ చేయాలనుకుంటాం. అండ్ వి విల్ బి రైటింగ్ ఏ కంక్లూజన్ ఆల్సో, కంక్లూజన్ అండ్ రికమెండేషన్స్. మనం ఎవాల్యుయేట్ చేయాలన్నప్పుడు వి స్పీక్ అబౌట్ స్పెసిఫిక్ సిచ్యువేషన్, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్. సో అక్కడ నుంచి వి గెట్ సమ్ కైండ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అవర్ టాపిక్. దెన్ వి స్పీక్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పైప్ లైన్ అండ్ హౌ ఇట్ కెన్ ఓవర్కమ్ సమ్ కైండ్ ఆఫ్ అన్సర్టైన్ సిచ్యువేషన్స్, దానికి సంబంధించిన డిస్కషన్. దెన్ వి స్పీక్ ఫ్రెజిలిటీ అనేది ఒక టాపిక్ ని మనం తీసుకొని, సారీ స్పెల్లింగ్ తప్పు రాశాను, ఫ్రెగాలిటీ అనేది ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది. ఇందులో మనకి పర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్ లో వి ఆల్సో డిస్కస్ అబౌట్ ఫ్రెగాలిటీ. అండ్ ఇక్కడ ఫ్రెగాలిటీ కర్వ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఒక స్టీల్ రాడ్ మీరు అన్నట్టు స్టీల్ పైప్ కి ఫ్రెగాలిటీ ఎలా ఉంటుంది, దాన్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అండ్ సిస్మిక్ కండిషన్ లో ఉండే ఆ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి, సిస్మిక్ సిచ్యువేషన్ లో వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో సిస్మిక్ సిచ్యువేషన్ మైట్ బి క్రియేటింగ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆన్ ద pipe, and stress and strain వల్ల pipe bend అవ్వచ్చు, break అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. So stress and strain will be the more important factors. So next we speak about soil topology, what type of soil and what will be the soil impact on fragility. So ఈ three concepts మనం డిస్కస్ చేయడం తోటి it is done already. We have tried to, we proved, we addressed some of the important information like seismic situation and its impact on fragility. And ఇందులోంచి ఈ టాపిక్ మొత్తం నుంచి వాట్ ఎవర్ వి రెడ్ దాన్ని బేస్ చేసుకొని what is the purpose of generic information, what is the purpose of study, and what is the purpose of study and what we identified అనేది. అంటే ఈ అన్నిట్లో లైక్ when we read about soil topology impact ఏముంటుంది, అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సో పైప్ లైన్ ది ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా we can discuss. వాటిని బేస్ చేసుకొని we conclude the topic. Then we speak about how to handle the situation, so some kind of recommendations. Okay, if you have word limit available, it is better to write. Whenever we do some kind of research, a research launch, we need to provide some kind of suggestions to the people who are into that kind of business. Okay, so write a few 5-6 recommendations to handle the situation. So that is done. That is your task. Okay, so this should be your data flow. So if you wrote ఎవరైనా రాసారా ఇదే స్ట్రక్చర్ లో? So now like నేను already finish చేశారు కాబట్టి టాపిక్. సో శృతి మీరు ఎలా రాసారు టాపిక్? What was your structure actually? Unmute and speak. What? You there, Shruti? Yes sir. మీరు ఎలా రాసారు టాపిక్?
Is this the way you followed, or like me way of writing చెప్పండి, explain it, how you wrote it? సార్ ఫస్ట్ నేను నార్మల్లీ ఇంట్రొడక్షన్ లిటరేచర్ రివ్యూ బ్యాక్గ్రౌండ్ రాస్తాను కదా సార్, అబౌట్ ది డిస్క్రిప్షన్ అబౌట్ ది టైటిల్ అలా రాశాను సార్. తర్వాత వాటర్ సెస్మిక్ యాక్షన్స్ గురించి రాశాను, Okay. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్. తర్వాత సాయిల్ టు స్ట్రక్చర్ ఇంటరాక్షన్, సాయిల్ కి స్ట్రక్చర్ కి మధ్య ఇంటరాక్షన్ అనేది ఎలా ఉండిద్ది, సాయిల్ స్ట్రక్చర్ ఇంటరాక్షన్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఓన్లీ అంటే అది నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, ఫస్ట్ మనకు సాయిల్ టు స్ట్రక్చర్ ఇంటరాక్షన్ తెలిస్తే బరీడ్ స్టీల్ పైప్ లైన్స్ గురించి కొంచెం ఎఫెక్ట్, సెస్మిక్ ఎఫెక్ట్ ఎలా ఉండిద్ది అని ఈజీగా అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ అవ్వడానికి నేను అది తీసుకున్నాను సార్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ సెస్మిక్ ఎఫెక్ట్ ఆన్ బరీడ్ స్టీల్ పైప్ లైన్స్ సార్, అంటే బరీడ్ స్టీల్ పైప్ లైన్స్ మీద సెస్మిక్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బరీడ్ స్టీల్ పైప్ లైన్స్, అంటే ఏమేం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి స్టీల్ పైప్ లైన్స్ What you identify any specific points related, like for example when you are speaking about soil characteristics గురించి మెన్షన్ చేశారా స్పెసిఫిక్ గా? సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ నేను అసలు యాక్చువల్లీ నా లిటరేచర్ రివ్యూలో సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ రాయలేదు సార్. ఇంకా ఓన్లీ నేను స్టీల్ పైప్ లైన్స్ సెస్మిక్ ఎఫెక్ట్ గురించి ఇంక్లూడ్ some kind of అంటే పాయింట్స్, like when you are writing about for example steel pipeline ది characteristics తీసుకున్నారు అనుకో, సో దేని వల్ల అంటే లైక్ స్ట్రెస్, స్ట్రెయిన్ ఇటువంటి వర్డ్స్ ఏమైనా యూజ్ చేసి స్పెసిఫిక్ గా రాసారా, లైక్ జనరల్ గా ఒక పారాగ్రాఫ్ ఓరియంటెడ్ గా రాసేసారా? లేదు సార్, డయామీటర్ టు థిక్నెస్ రేషియో వల్ల ఎఫెక్ట్ ఉంటది, బరియల్ డెప్త్ టు డయామీటర్ రేషియో, సాయిల్ పారామీటర్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశాను సార్ నేను. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. గ్రౌండ్ మోషన్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని రాశాను సార్. తర్వాత పైప్ లైన్ కనెక్షన్ మిటిగేషన్ మెజర్స్ సార్, అంటే సెస్మిక్ నార్మల్ గా ఇంతకు ముందు ఏమేం ప్రాసెసెస్ ఉండేవి అంటే బ్యాక్గ్రౌండ్ ఏరియా లాగా రాస్తాం సార్. పైప్ లైన్ కనెక్షన్స్ ఏ విధంగా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేస్తే సెస్మిక్ ఎఫెక్ట్ కొంచెం తగ్గేది అని రికమెండేషన్ సార్. యాక్చువల్ గా మనకి టైటిల్ లో ఫ్రాగల్టీ కాదు సార్, నాకు తెలిసి వాడు ఫ్రాగల్టీ కర్వ్ అని ఈ రెండు ఒకటే అన్నమాట. సో ద టైటిల్ ఇస్ గివెన్ లైక్ దట్, బట్ సాయిల్ అండ్ పైప్ లైన్ ఇంటరాక్షన్ అన్నారు కానీ దేర్ ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ఫ్రాగలిటీ అన్నమాట. ఓకే, దట్ ఇస్ వై దే గివ్ డిస్క్రిప్షన్ సార్. కానీ ఫ్రాగల్టీ కర్వ్, ఫ్రాగల్టీ అనాలిసిస్ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అది ఒక సెస్మిక్ లాగ్ ఎస్టిమేషన్ చేయడానికి మనం ఈ అనాలిసిస్, ఈ ఫ్రాగల్టీ కర్వ్ అనేది యూజ్ చేస్తాము అని ఉంది సార్. ఫ్రాగల్టీ కర్వ్ అనేది ఒక మెథడ్. ఫ్రాగలిటీ కర్వ్ ఫ్రాగలిటీ కర్వ్ సంబంధించిన డిస్కషనే చేయాలి. సో మీరు అంటే యూ కెనాట్ డినై ద డిస్క్రిప్షన్. ఓకే, సో టైటిల్ ఇచ్చాడు, కాకపోతే we are supposed to follow the description. The description lo what is his expectation, his focus is completely on fragility. Fragility curve meedani complete research what focus chestunnadu. Okay, ఇంకంతే సార్. నేను ఫ్రాగల్టీ అనాలిసిస్ గురించి రాసాను సార్. సో I guess మీ డాక్యుమెంట్ లో ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ చాలా మటుకి. సో జస్ట్ మేక్ నీడెడ్ చేంజెస్ అండ్ ప్రాపర్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను ఎలా చెప్పాను అలా స్ట్రక్చర్ ఫ్రేమ్ చేస్తాను. లెట్ మీ సీ లైక్ హౌ క్వాలిటీ we people will give. నిఖిత మీరు ఎలా రాసారండి? నిఖిత హలో. నిఖిత, సో మీ రీసెర్చ్ అప్రోచ్ ఎలా ఉండిందండి? మీ వాయిస్ ఆడిబుల్ క్లియర్ లేదండి, కొంచెం దగ్గర పెట్టుకుని మాట. I have written about soil and pipe interaction details in introduction part. Okay. After that, some problems I have mentioned like non-linear dynamic uphill bulking problems I have mentioned. Okay, problems with what problems? Like and pipelines which are problems, seismic structure, seismic issues వల్ల వచ్చే problems. So what kind of problems? అంటే ఆ పైప్ లైన్స్ వల్ల సెస్మిక్ వస్తుంది అన్నట్లు నేను మెన్షన్ చేశాను సార్. నాన్ లీనియర్ డైనమిక్ అప్హిల్ బర్కింగ్ అని మెన్షన్ చేశాను. Okay, some situations pipelines undergo. Yes sir. Okay, next. To overcome that problem I have mentioned two solutions. That's all. Okay, అంటే లైక్ మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు స్ట్రెస్, స్ట్రెయిన్, లైక్ శృతి చెప్పినట్టు కొన్ని ఫ్యాక్టర్, డయామీటర్స్, పైప్ లైన్ క్యారెక్టరిస్టిక్స్ కన్సిడర్ చేయలేదు, చేశారా? చేయలేదు.
నాన్ లీనియర్ డైనమిక్ అవి మెన్షన్ చేశాను సార్, నేను అవి మెన్షన్ చేయలేదు. ఓకే, సి మనకేంటంటే ఇక్కడ అదే ప్రాబ్లం. మనం ఏంటంటే జనరిక్ గా వెళ్ళిపోయినప్పుడు అలా వచ్చేస్తాయి. వీఆర్ సపోజ్ టు గో స్పెసిఫిక్ బికాస్ లేటర్ స్టేజెస్ లో మనము ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమున్నాయి, ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. మనం ఇప్పుడు డేటా సెట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెట్ లో వీ కాంట్ స్పీక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ కదా. ఇఫ్ యూ టేక్ డయామీటర్ అనుకోండి, డయామీటర్ విల్ హ్యావ్ సర్టెన్ వాల్యూ. స్ట్రెస్ కి సర్టెన్ వాల్యూ ఉంటుంది, స్ట్రెయిన్ కి సర్టెన్ వాల్యూ ఉంటుంది, మేబీ సెస్మిక్ రీడింగ్ కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. తో మనం లిటరేచర్ లో థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వెన్ వీ కలెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ డేటా సెట్, ఇట్ కంటైన్స్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ అండ్ వాల్యూస్ రిలేటెడ్ టు దెమ్. దెన్ బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు మనము ఫ్రెగాలిటీ కర్వ్ ని క్యాల్కులేట్ చేస్తున్నాం అనుకోండి, ఫ్రెగాలిటీ కర్వ్ ని క్యాల్కులేట్ చేయడానికి ఈ వాల్యూస్ అన్ని కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో వీఆర్ సపోజ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్. Understood? Okay. So sorry, just ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతూ రైట్ అప్ చేయండి. ఓకే, సో నీడ్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇట్. ఐ వాంట్ యూ టు డూ సమ్ కొంచెం డెప్త్ వెళ్ళండి డాక్యుమెంట్ లో. ఓకే, ఐ వాంట్ యూ టు ఐడెంటిఫై ఫ్యాక్టర్స్ విచ్ కంటెన్సెస్. ఇప్పుడు అలాగే చెప్పారు కదా మనం అనుకున్నట్టు, ద వే శృతి ఎక్స్ప్లెయిన్ ఆర్ లైక్ ఐ టోల్డ్ యూ, we need some kind of characteristics, independent variables ని మనం స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, సో ఇంప్రూవైజ్ యువర్ రీసెర్చ్. రైట్, వాణి, యు దేర్? రాణి? Yes, sir. యా, మీ అప్రోచ్ ఎలా ఉండండి? వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ యూ డిడ్, హౌ యూ స్టార్టెడ్ అండ్ హౌ యూ కంప్లీటెడ్ ఇట్? Soil structure interaction రాసాను సార్, ఇంట్రడక్షన్. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ పైప్ లైన్స్. Why straight away why you started soil and interaction? You're supposed to give some kind of background information, right? ఎస్ సార్, అంటే టైటిల్ అది ఉందని నేను అదే స్టార్ట్ చేశాను సార్. Whenever we have title, we are sorry, just continue. So then what you did? నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ పైప్ లైన్స్ రాసాను సార్. Okay. రీజన్స్ టు బర్రీడ్ పైప్ లైన్స్ ఇంపాక్ట్, సెస్మిక్ పారామీటర్స్ ఇంపాక్ట్ బర్రీడ్ పైప్ లైన్స్, డామేజింగ్ ద పైప్ లైన్స్ రాసాను సార్. What kind of parameters you identified? పీక్ గ్రౌండ్ యాక్సలరేషన్, modified Mercilli intensity, peak ground velocity. You found some variables. Okay. Yes sir. Okay, right. So that's fine. But can you straight away see, మీకు మళ్ళీ చెప్పిన అందరికీ చెప్పిన ఒకటే ఏంటంటే when we start some kind of research, the topic కి background very clear గా ఇవ్వాలి. ఎందుకంటే see, people start with introduction. So if I am reading your document, I will be starting with introduction. Straight away మీరు specific topic వెళ్ళారు అనుకోండి, it won't look good. When you are writing general research paper రాసేటప్పుడు ఏంటి అంటే, research paper లో literature review section, we start with specific information. There you don't need any basic information because మనము MRD రాసేటప్పుడు ఫస్ట్ సెక్షన్ ఇంట్రొడక్షన్ సెక్షన్ ఉంటుంది. ఇంట్రొడక్షన్ సెక్షన్ లో మోస్ట్ ఆఫ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ విల్ బి కవర్డ్. ఓకే, సో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలాగో కవర్ చేసాం కాబట్టి లిటరేచర్ రివ్యూ వి స్టార్ట్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. So again, when we are writing some kind of only literature review రాసేటప్పుడు ఏంటి అంటే, so we start with basic information. Background information is very important because it connects audience with your document. The person who is reading your document, he will be connecting to your work. Okay, so that is how we should follow. So అందుకే ఎప్పుడైనా కానీ when I give like, see, this is the basic information. Seismic situation, seismic conditions ఏమంటాయి, what is seismic situations, what are seismic situations, what kind of impact it will be having on structures. So then will aim impact ఉంటుంది, maybe in general ga society మీద aim impact ఉంటుంది, that we discuss. Okay, so అది ఏమేం లాసెస్ క్రియేట్ చేస్తుంది అవన్నీ కూడా we need to discuss అన్నమాట. డిస్కస్ చేసుకొని దాంతో పాటు ఏం చెప్తామంటే మనం we start explaining like, so while creating structures, while conducting some kind of engineering activities, we are supposed to understand the impact of seismic situation and we should plan our work అన్నమాట. Got it? So a seismic situation ఇలా ఉంటుంది, దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి when we are doing some kind of engineering works, we are supposed to plan it. ఆ కంటిన్యూటీ మనకి డాక్యుమెంట్ లో కనిపించాలన్నమాట. సో తర్వాత నెక్స్ట్ we discuss, like in this research we will be speaking about pipelines. Okay, pipeline laying and pipeline burying inside the soil and their interactions and how seismic situations will be influencing those factors. దానికి సంబంధించిన డీటెయిల్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నట్టు we explain. That will be your first 2 paragraphs of the document. Then you go specific with the topic. So first we start with specific parameters. So now you, okay, I guess like you will understand what kind of information that should be written in this document. I mean, okay, so e flow follow and so make corrections. So I guess like intamandi correct rasarana, I don't know, like take some enough time, maybe 3:30 4 o'clock ala close chesukone plan chesukondi your work. Okay,
So maybe I can review your documents and I can give some feedback. Alright. So again, నేను మళ్ళీ చెప్తున్నాను, every day I mention afternoon 1 o'clock కి స్టేటస్ పంపియండి అని. So nobody sends status. ఇప్పుడు చూడండి, yesterday Vaishnavi contributed something, తన సిస్టమ్ టర్న్ ఆఫ్ అయిపోయింది, ఇంకా ఆన్ అవ్వట్లేదు, సో డేటా మొత్తం లాస్ అయిపోయింది, నో స్టేటస్ వాస్ సబ్మిటెడ్. సో దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేయాలి అంటే వెన్ ఎవర్ యు ఆర్ డన్, లైక్ ఆఫ్టర్నూన్ ఒకసారి స్టేటస్ పంపడం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇఫ్ యూ డోంట్ సెండ్ స్టేటస్, వాట్ మీరు ఏదో కంట్రిబ్యూట్ చేశారని మన హౌ కెన్ వి ట్రస్ట్? I want everybody to send their status. Don't give any name. Just give afternoon status. Afternoon status అని ఒక హెడ్డింగ్ పెట్టేసి ఇచ్చేసేయండి. Every day I can see that 31st రోజు afternoon status. First, that should be the subject. By afternoon status. That's enough. And save your works while working. రాసేటప్పుడు ఫ్రీక్వెంట్ గా, అంటే when you are done with some part, ఒక పారాగ్రాఫ్ టైప్ చేస్తాం, జస్ట్ వెంటనే సేవ్ చేసుకోండి. You are supposed to save your works. Okay. So, it is very important. Only నేను మళ్ళీ చెప్తున్నాను, again I am telling you, only Nikita is sending status. Nobody is sending afternoon status. మీరు ఒకవేళ చేయలేదనుకోండి, చేయకపోయినా కూడా నేను చేయలేదని పెట్టండి మరి, అంతేగాని ఐ నీడ్ సమ్ స్టేటస్. మీరు ఆఫ్టర్నూన్ కి స్టేటస్ పంపిస్తే మీకు ఏదైనా సిస్టమ్ పాడవచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సిస్టమ్స్ పాడాయనుకోండి, యూ విల్ హ్యావ్ సమ్ కంటెంట్ దట్ ఈస్ కంట్రిబ్యూటెడ్, రైట్? అండర్స్టూడ్? ఒక నిఖితాని వినాలి, మిగతా వారి వినకూడదంటే కష్టం అండి. అలా అయితే షేర్ చేస్తారా స్టేటస్? Yes, sir. Please share your status. Okay, that's it. Okay, ఈ టాపిక్ ని ఇలా అడ్రస్ చేయాలి. జస్ట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, సో ఎవరైతే దీనికి రిలవెంట్ గా రాస్తారో వాళ్ళు కొంచెం త్వరగా క్విక్ గా ఫినిష్ చేసుకొని యూ కెన్ మెన్షన్ ఇట్ టు మీ, లైక్ ఇఫ్ యు ఆర్ డన్ విత్ యువర్ పార్ట్. ఆల్రైట్, చలో స్టార్ట్ యువర్ వర్క్. థ్యాంక్ యూ. I want Akila to stay back. Akila లేనే లేదు.